హాయ్ ఫ్రెండ్స్, అంతా బాగున్నారా? ఓకే ఫ్రెండ్స్, బాగుంటారు ఫ్రెండ్స్. ఈ రోజు వచ్చి మనం గూడూరు గొర్రె సంతలో ఉన్నాం. సంతలో చూడండి, భయంకరంగా మంచు అనుకుంటున్నారు. ఇది మంచు అంతా మంచు కాదు, పొగ. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ పొగ వేస్తున్నారు కదా, చూడండి. ఆ పొగ ఎందుకు వేసారంటే ఇక్కడ గొర్రెలకి చీకటిగులు బాగా భయంకరంగా కుడుతున్నాయి. చీకటిగులు, ఆ చీకటిగుల కోసం పొగ వేశారు. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మన కోసం మంచి మంచి వీడియోలు వస్తాయి. ఈ వారం వచ్చేసి గూడూరు గొర్రెల సంతలో రేట్లు ఎలా ఉన్నాయి, పిల్లలు ఎలా ఉన్నాయి, ప్రతి ఒక్కటి మన కోసం చూపిస్తా ఫ్రెండ్స్. మన వీడియో ఎక్కడ కట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకే హాయ్ ఫ్రెండ్స్, చూసారా ఇప్పుడు గూడూరు గొర్రెల సంతలో ఇప్పుడు మనం పొగ ఏందని భయంకరంగా పొగ ఉందనుకుంటారా ఫ్రెండ్స్? ఇక్కడ సంతలో ఈ సంవత్సరం జీవాలు చూడండి, జీవాలకి పొగ అంటే జీవాలు తట్టుకోలేకపోతున్నాయి. గొర్రెలు చీకటి దెబ్బకి అవి కుట్టే కుట్టుడికి తట్టుకోలేకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే జీవాల గల్లలో కూడా పొగ వేస్తున్నారు అనమాట. అంటే చీకటిల కోసం అతి భయంకరంగా చీకటి సంతలో ఈ చిన్నపిల్లలు కదా, ఈ చిన్నపిల్లల నుంచి కుడుతున్నాయి అనమాట చీకటిలు. అవి తట్టుకోలేక ఈ విధంగా పొగేశారనమాట. ఎందుకంటే ఇవి చిన్నపిల్లలు ఉన్నాయి కదా, ఈ చిన్నపిల్లల కోసం ఇదిగో ఈ విధంగా పొగేశారనమాట. చూడు భయంకరంగా, చూడు పొగేశారంటే దోమలు భయంకరంగా ఉన్నాయి. ఈ దోమలు కుట్టే కుట్టుడికి చిన్నపిల్లలు తట్టుకోలేకపోతుంది. దానికోసం పొగేసి గొర్రెలకి చీకటిలు కొట్టకుండా ఈ విధంగా పొగేసుకుంటున్నారు సంతలో. సంతలోనే ఈ విధంగా పొగేస్తారంటే ఊర్లలో, పల్లెటూర్లలో ఎక్కడైనా సరే ఈ ఇప్పుడు చీకటిలు తట్టుకోలేక భయంకరంగా పొగలు ఉంటుంది. ఈ పొగ దెబ్బకి చీకటిలు కొద్దిగా వెళ్తా ఉంటాయి అనమాట. అంటే అది ముసులుదా లేదంటే కుర్రదా, దానికి పొళ్ళు ఎన్ని ఉన్నాయా లేదా, ప్రతి ఒక్కటి జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోవాలి. ఎందుకంటే అంత డబ్బులు పెట్టేటప్పుడు ఎవరైనా సరే ఇక్కడ సంతలోకి వచ్చిన వాళ్ళు కూడా, ఇక్కడ కస్టమర్లు కూడా చాలా మంది వస్తారు. కస్టమర్లు వచ్చే వాళ్ళు ఉంటారు, ఇక్కడ వ్యాపారస్తులు ఉంటారు. ఇక్కడ కూడా ఎంత జాగ్రత్తగా ఉంటారు. ఎన్ని కట్టలు ఉంటాయి చూసారా, కట్టలు చూడు, ఒకదాని ఏడు అమ్మిడే ఉంటాయి. అంటే ఇడే వాటికి ఇక్కడ కంపేసుకునేది, కంచేసుకునేది, గోడ కట్టుకునేది, దొడ్లు బడిగా ఏమన్నా. కాకపోతే చుట్టుపక్కల ఇక్కడ సంతలో బయట నుంచి ఇక్కడ బళ్ళు దొరకవు అనుకోబడలేదు. బయట నుంచి ఎవరైనా సరే వచ్చినా సరే, ఇక్కడ తెలంగాణ నుంచి వస్తారు, హైదరాబాద్ నుంచి వస్తారు, చెన్నై నుంచి వస్తారు, బెంగళూరు నుంచి, ప్రతి ఎక్కడి నుంచి వచ్చినా సరే ఇక్కడ ఈ సంతలో బళ్ళు అవైలబుల్ ఉంటాయి. అంటే ఇక్కడ ఈ లోకల్ బళ్ళు వచ్చి ఉంటాయి, అన్ని ఉంటాయి కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా మీకు ఏదైనా బండి కావాలంటే ఇక్కడ, అంటే గొర్రెలు తోలుకోపోయేదానికి, ఇక్కడ నుంచి వేసుకోపోయేదానికి కూడా గొర్రెలు కావాలంటే అవైలబుల్ ఉంటాయి. ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతాయి అనమాట. మీకు అక్కడికి వస్తే ఎలా చేయాలి, గొర్రెలు ఎలా కొనుక్కోవాలి, కొనుక్కోపోయే బండి దొరుకుద్దో లేదో అని చెప్పేసి మీరు టెన్షన్ ఏం పడబడలేదు. ప్రతి ఒక్కరికి ఇక్కడ ఎక్కడ బళ్ళు కూడా దొరుకుతాయి. ఇక్కడ నుంచి మీకు ఏ ఊరికి పోవాలన్నా కానీ ఆ ఊరికి ఇక్కడ నుంచి బళ్ళు కూడా మీకు బయటికి దొరికే అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ ఈ సంతలో, గూడూరు సంతలో. అంటే ఇక్కడ స్టాండ్ అనేది ఏం లేదు. స్టాండ్ అనేది లేకపోయినా మనం మామూలుగా ఇక్కడ ఉన్నాయి కదా బళ్ళు, ఇవన్నీ గొర్రెలు దిగేస్తున్నాయి కదా బళ్ళు, ఇవన్నీ దొరుకుతాయి అనమాట. ఇక్కడ సైడ్ ఎక్కడే పెట్టుకుంటారు. ఇక్కడ పెట్టుకున్నట్టు బళ్ళు ప్రతి ఒక్కరు మనకు దొరుకుతాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.